జై కిసాన్ జై కిసాన్. గొబ్బి పళ్ళో చందమామ చందమామ ఓ చందమామ, చందమామకి పిల్లలందరూ నీలగిరి కన్య సరసనిచ్చ మల్లి తోట. గొబ్బి పళ్ళో అటవీ స్థలములు కడుగుదమా, వటపాస్త్రంబులు కోయుదమా. అటవీ స్థలములు కడుగుదమా, వటపాస్త్రంబులు కోయుదమా. ఎల్లవచ్చేనమ్మ కృష్ణుడే ఎల్లవచ్చెనే, ఈ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసెనే. ఎల్లవచ్చేనమ్మ కృష్ణుడే ఎల్లవచ్చెనే, ఈ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసెనే. ఉట్ల మీద పాలు పెరుగు ఎట్ల దించనే, ఉట్ల మీద పాలు పెరుగు ఎట్ల దించనే, ఈ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసెనే. ఎల్లవచ్చేనమ్మ కృష్ణుడు ఎల్లవచ్చెనే, మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసెనే. శ్రీరామ్ శ్రీరామ్ శ్రీ. ఈ భోగి అంటే రాములు వారు రావణాసురుణ్ణి చంపిన రోజు. ఈ రావణాసురుణ్ణి చంపి అందుకు రావణాసురుడు దుర్మార్గుడు, రావణాసురుడు రాక్షసుడు, అతని పేడ వదిలిందని ప్రజలు ఆ మునులు మొత్తం అందరూ కూడా ఈ భోగి పండగ చేసుకొని ఇప్పుడు రావణాసుడు కాటితో సమానం. కొందరు తెలియక ఆ భోగి మంటల దగ్గర నీళ్ళ తెపాళాలు ఎట్టి కాసుకుంటారు. అది చాలా తప్పు. ఆ నీళ్ళ తెపాళాలు ఎట్టి కాసుకుంటే ఆ రావణాసుడు కాడు అది. సో ఆ కాడు దగ్గర కాల్చుకున్నట్టు ఎప్పుడు ఇక ముందు ఎప్పుడు కూడా ఎవరో నీళ్ళ తెపాళాలు పెట్టి కాసుకోకండి. అది ఆ రామచంద్రుని తలుసుకొని ఆ రాముడు వారు మనకి పాప విమోచన చేసి దుర్మార్గులు బాధలు తప్పించి మహాపతివ్రత అంటే ఈ రకంగా ఉంటుందని ఒక పాతివ్రత్యం కూడా ఆ సీతమ్మ తల్లి ఒక స్త్రీకి తెలుసుకుంటే ఆ సీతాదేవి కష్టాల కంటే ఎవరి పెద్ద కష్టాలు పడుతున్నాం. ఆ సీతాదేవిని తలుసుకుంటే మన కష్టాలు మన బాధలు అన్నీ కూడా పోతాయి. ఆ రాముల వారిని తలుసుకుంటే మనశ్శాంతి వస్తుంది. మనకు మనశ్శాంతి లేనప్పుడు రామా అనుకొని తలుసుకుంటే మనకు మనశ్శాంతి వస్తుంది. సీతారాములు లాగా అందరూ కూడా చిరంజీవులయ్యి ఆది దంపతులయ్యి చల్లగా సుఖోజయంగా సిరి సంపదలతోటి ఏటాను ఈ సంక్రాంతి పండుగలు చేసుకొని పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళు లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు ఇచ్చి మనోవాంఛ సిద్ధిరస్తు.